హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిక్కీస్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మునక్కాయ పచ్చడి. ఇక్కడ నేను మునక్కాయ పచ్చడి చేయడానికి 6 మునక్కాయలను తీసుకున్నాను. మునక్కాయ పచ్చడి కోసం మరీ సన్నగా ఉన్న మునక్కాయలు కాకుండా ఇలా కండ ఉన్న మునక్కాయలను తీసుకోండి. ఈ మునక్కాయలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి తడిపోయేంత వరకు ఆరబెట్టండి. ఈ మునక్కాయలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత 1.5 ఇంచు నుండి 2 ఇంచుల వరకు ముక్కలుగా కట్ చేయండి. ఇలా అన్ని మునక్కాయలను కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 50 గ్రాముల చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి. మీకు టైం ఉంటే చన్నీళ్ళైనా వేసి నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయండి. ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను వేసి దోరగా లో ఫ్లేమ్లోనే 4-5 నిమిషాలు వేయించండి. మునక్కాయ ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు. చూడండి, ఈ విధంగా వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు కోసం 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలను వేయండి. అలాగే 4 ఎండుమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేయండి. పొట్టు వలిచిన 12 వెల్లుల్లిని, కరివేపాకును కూడా వేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసి కలపండి. తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఒక స్టెయినర్లోకి తీసుకుని ఇలా స్పూన్తో కలుపుతుంటే గుజ్జంతా కూడా పోపులోకి యాడ్ అవుతుంది. మనం చిక్కటి చింతపండు గుజ్జు తీసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ మనం ఇందులో వాటర్ వేయకుండా ఈ చింతపండును తరువాత మనం రసంలోకి కానీ సాంబార్లోకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేయండి. ఈ చింతపండు గుజ్జును 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి. వాటర్ అంతా ఇంకిపోయి చింతపండు గుజ్జు దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ చింతపండు గుజ్జు చల్లారేలోపు మనం ఇందులోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు, 3 టేబుల్ స్పూన్ ఆవాలను వేయండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 5 టేబుల్ స్పూన్ కారము, 3 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతురావాల పొడిని 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేటట్లు కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలను కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత పొట్టు వలిచిన 10-12 వెల్లుల్లిని కూడా వేసి బాగా కలపండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లారబెట్టుకున్న చింతపండు పోపు మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక రోజంతా నాననివ్వాలి. పచ్చడి 24 అవర్స్ నానిన తర్వాత ఇందులో నుండి ఆయిల్ పైకి తేలుతుంది. అంతే, మనకు పచ్చడి రెడీ అయిపోయినట్లే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.